సో ఇక్కడ ఏమంటాడు, కాంగ్రెస్ రౌడీజాన్ని సహించమట. ఇప్పుడు చినశిష యాదవ్ను, నవీన్ యాదవ్ను, వాళ్ళ కొడుకును ఇంకొకరిని, వీళ్ళను రౌడీలని ప్రచారం చేసిందే మీరు కదా, మరి చూపించాలి కదా రౌడీజం ఏందన్నది. చూపిస్తున్నారు. మీరే రౌడీలను ప్రచారం చేశారు. ఏం చేస్తారు? బెండ్ తీస్తా ఉన్నారు ఒక్కొక్కరిది. అసలు ఎవరిని వదలరట వాళ్ళు. ఘోరంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఒక్కొక్కరిని బెండ్ తీస్తామంటున్నారు. కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ ఓవర్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కడు కూడా కాన్స్టిట్యూన్సీ లేడు. బీఆర్ఎస్ పార్టీ అందరూ ఎక్కడికక్కడ మూసుకొని కూస్తున్నారు. అసలు రౌడీజానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు కదా. ఎన్నిసార్లు దాడులు కాలే, ఎన్నిసార్లు రౌడీజం చేయలే మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మీడియా ఛానళ్ళ పైన దాడులు చేయలేదా? మొన్న మీరు కదా మహా న్యూస్ పైన దాడి చేసిన రౌడీ షీటర్లు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారే రౌడీజం గురించి. తెలిసి వస్తుంది ఒక్కొక్కరికి. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయట. ఇంకా చాలామంది బెండ్ తీసే ఉందట. ఫస్ట్ మీరు చక్కగా ఉండి ఇంకోళ్ళు అంటే బాగుంటుంది. మీరే చక్కగా లేకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటా రౌడీ షీటర్లు అనుకుంటా. అసలు విషయం ఏంటంటే, నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీకి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు వాళ్ళ పైల్వాన్లు అందరూ రావడం జరిగింది. ఎందుకంటే పైల్వాన్లు అంటే చిన్న యాదవ్ ఇప్పటి నుంచో 40 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి ఆయన పైల్వాన్గా ఉన్నాడు. సో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పైల్వాన్లంతా కూడా ఆయన దోస్తులు ఉన్నారు, ఆయన శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంది, పైల్వాన్లు అంటే ఏంది, కొంచెం లావుగా ఉండి దిట్టంగా ఉంటారు. రౌడీ షీటర్లు ఏం కాదు. కాకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పేద ప్రజల పక్షాన లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు కొంచెం పెద్దరికం చేసే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా వీళ్ళపైన కొంతమంది పైన రౌడీ షీటర్లు అయినాయి. సో అదేదో రెడ్ల పైన విలమల పైన కాలే మరే. ఎందుకో బీసీల పైన అయితే ఎందుకో, యాదవుల పైన లేకపోతే గౌడ్ల పైన ముద్రాయిల పైన ఎందుకో రౌడీ షీట్లు అవుతాయి, వేరే వాళ్ళు కావు ఎందుకో. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, వీళ్ళను పైల్వాన్లు అనగానే ఏదో చిన్న గొడవ కాగానే వీళ్ళపైన రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, నామినేషన్ ర్యాలీలో ఈ పైల్వాన్లంతా పోయి ఆ ర్యాలీలో నవీన్ యాదవ్కు మద్దతుగా నడిచిరు. ఆ క్రమంలో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇక రౌడీ షీటర్లు అనుకుంటా వీళ్ళంతా రౌడీ షీటర్లు అనుకుంటా ప్రచారం చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పైల్వాన్లందరికీ కూడా ఎక్కడో కాలింది. అమ్మ బిడ్డ మమ్మల్ని రౌడీ షీటర్లు అంటారా, చూస్తాం మీ సంగతి చూస్తాం అని చెప్పేసి ఎలక్షన్ పోలింగ్ రోజు మొత్తం అంతా దిగినరు. పోలింగ్ రోజు మొన్న కౌంటింగ్ రోజు దిగినరు. ఇక విపరీతంగా ఇక బీఆర్ఎస్ వాడు ఉచ్చబోసుకుని ఒక్కొక్కడైతే చాలా దారుణంగా లేడీస్ కానీ ఎవరిని కానీ ఉంచలేదు. అసలు మీరు వాళ్ళని రౌడీ షీటర్లు అనకపోతే ఎంత కాకపోతుండే కదా, వీళ్ళందరూ రంగంలో దిగపోతుండే కదా, ఇన్ని కాకపోతుండే కదా. మీరు అట్లా వాళ్ళని రౌడీ షీటర్లు అనుండేందుకు, రెచ్చగొట్టేందుకు, తర్వాత దెబ్బలు తిండేందుకు, తర్వాత పోయి కాంగ్రెస్ రౌడీజం అని అనుండేందుకు. మీరేదో సోషల్ మీడియాలో మీరు రౌడీజం చేస్తే వాళ్ళు గ్రౌండ్లో రౌడీ చేస్తున్నారు అంతే కదా. సోషల్ మీడియాలో మీరు రౌడీజం చేస్తూ ఉన్నారు. యారే సోషల్ మీడియా ఇద్దరు పోయి డైరెక్ట్ దంగలు చూసుకుందని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ దంగలో తేల్స్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని బెండ్ తీస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పటికైనా మారండి. ఈమె కాదా, ఈమె రౌడీ కదా, ఈమె అసలు చినశిష యాదవ్ అంబర్పేట శంకరన్న కంటే ఈమె పెద్ద రౌడీలాగా కనబడతా ఉంది. రేవంత్ పాలకు ఆమోదం కాదు అంటూ మాగంటి సునీత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ అంటే ఎందుకు ధైర్యం చెప్తారు? ఆంధ్రులక మీ కొడుకు ఫ్రెండ్ కాబట్టి ధైర్యం చెప్తున్నారా? సిగ్గుండాలి. ఆంధ్రుల కాళ్ళ దగ్గర మోకరిడానికి సిగ్గు శరం ఉండాలి కేటీఆర్. నీదో బతుకు నీదో కథ.